తాలూకా పెడితే ఇమీడియట్లీ సార్ ఆయన ఫైనలైజ్ చేశారన్నమాట. ఓకే. అనన్య గారు, లాస్ట్ టైం మీరు పొట్టేలతో అలరించారు, అసలుకి ఒక మంచి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. ఇందులో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? అసలు మీ లుక్ చూస్తుంటే నాకు మీరు సమంత గారు సిస్టర్ అనిపిస్తుంటారు చూస్తే ఒక్కోసారి. ఇందాక కూడా మా కొలిక్తో అదే చెప్తున్నా, అంటే అంటున్నా ఏంటి అమ్మాయి సిస్టర్ ఏంటి అని అంటే నువ్వే అడుగు అనేసి అంటే చాలా ఇయర్స్ తర్వాత డీ గ్లామర్ లేని రోల్ చేస్తున్నాను నేను. థ్యాంక్ యూ. సో నా రోల్ గురించి మాట్లాడాలంటే నా మైక్ ఎప్పుడు డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోతుంది, ఎస్పెషలీ ఫర్ దిస్ ఫిల్మ్. ఒక మంచి రోల్ చేశాను, అందరికీ గుర్తుండిపోయే రోల్ చేశాను. నేను ఇంతకుముందు చేసిన వాటికంటే డిఫరెంట్ రోల్ చేశాను అని మాత్రం చెప్పగలను, అంతే. అనన్య గారు, సో తెలుగు అమ్మాయి, తెలుగు ఆబ్వియస్లీ నార్మల్గా మాట్లాడేస్తారు, బట్ శ్రీకాకుళం అనేపాటికి దానికి ఒక స్లాంగ్ ఉంటుంది. సో దీంట్లో మీరు అదే క్యారెక్టర్ చేశారు కాబట్టి దీని గురించి ఏమైనా వర్క్షాప్ చేశారా? ఎట్లా? దీని గురించి నేను ఇప్పుడే మాట్లాడలేను. బేసికలీ స్లాంగ్ అనేది అంటే ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క డిఫరెంట్ లొకేషన్ నుండి ఉంటుంది. సో ఈ అమ్మాయి మరీ శ్రీకాకుళం కాకుండా వైజాగ్ అట్లా కైండ్ ఆఫ్ ప్లేసెస్ అనుకోవచ్చు. సో నాకు స్లాంగ్ ఏం లేదు. మోహన్ గారు, మోహన్ గారు కంగ్రాచులేషన్స్ ముందుగా మీకు. థ్యాంక్ యూ అన్నయ్య. నీ కష్టం, నీ ఫలితం ఆఖరికి శ్రీకాకుళం షెర్లాక్ హోమ్లాగా వచ్చింది. పిఠాపురం తాలూకా అనేది ఓ బ్రాండ్ అయిపోయింది. ఇంతకుముందు చంటబ్బాయి తాలూకా అనేది లేదు. ఈ చంటబ్బాయి మర్చిపోతున్న తరుణంలో చిరంజీవి గారిని తీసుకొచ్చి మేము చిరంజీవి గారి తాలూకా అని చెప్పడం బాగుంది. అంటే జంజాల గారు చేశారు ఆ సినిమా, అంతే కామెడీ కూడా ఇందులో ఉంటుందని మేము అనుకుంటున్నాము. రైటర్ మోహన్, అందరూ ఇంటి పేరు పెట్టుకుంటారు కదా, మీరు రైటరే ఇంటి పేరుగా ఎందుకు మార్చుకున్నారు? ఇంటి పేరుగా అంటే యాక్చువల్గా నేను ఫస్ట్ పోసాని గారి దగ్గర శిష్య బృందంలో అప్పుడు చేసాను. తర్వాత ఈవి గారి సినిమాలకి చేశాను ఫినిషింగ్ వరకు. పేరేమన్నప్పుడు రచనా సహకారాల్లో మోహన్ మోహన్ అంటే చాలామంది ఉండేవారు, కెమెరాలోను ఆర్ట్లోను రకరకాలు. డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఒకసారి మోహన్ పేరు మీద రైటర్ మోహన్ అనేసి రైటర్ టీంలో పోను, అది కంటిన్యూ అయిపోయింది. దాన్ని మన డాక్టర్ రాజశేఖర్ గారు ఆయన సినిమాలకి నేను రైటర్గా చేసేటప్పుడు ఆయన పెట్టిన పేరు ఇది, రైటర్ మోహన్ అని పెట్టుకో మోహన్, ఇది ఫస్ట్ నీకు ముందు పలుకుద్ది, ఇంటి పేర్లు కులాల పేర్లు వీటి వల్ల చాలామంది ఉంటారు, కౌరవుల్లో 98 99 పేర్లు ఎలాగైతే గుర్తుండవు అట్లా పోతావు, రైటర్ మోహన్ అని పెట్టుకుంటే ఫస్ట్ నువ్వు తెలియకపోయినా నీ పేరు తెలుస్తుంది అని చెప్పేసి రాజశేఖర్ గారు సజెస్ట్ చేశారు అప్పుడు. అది అప్పటి నుంచి అది కంటిన్యూ అవుతుంది చాలా సినిమాలకి.